భారతదేశం గురించి ఎక్కడైనా తక్కువ మాట్లాడలేదు. భారతదేశంలో నేను లేకపోయినా నేను 6 ఏళ్ల పాటుగా బయట దేశాలు తిరుగుతూ ఉన్నా. నేను భారతదేశానికి ట్యాక్స్ కడుతున్నా, రుణం తీర్చుకుంటున్న భారతదేశం అని మీసాలు మెలేస్తున్నాడు. ఆ తర్వాత భారతీయుల యొక్క మహిళా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నా నేను అనే మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం అండి, వాడు మహిళల స్వాతంత్రం నుంచి పోరాటం చేస్తున్నా అంటే ఈ మధ్యలో వాడు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్నో ఇష్యూస్ జరిగినాయి, దాని గురించి వాడు ఎప్పుడు స్పందించలేదు. ఎందుకంటే వాడు కూడా ఒక ఎదవ. గతంలో 14 సంవత్సరాల అమ్మాయిని వాడు వాడుకున్న తర్వాత వాడు బహిరంగంగా చెప్పడం జరిగింది. అంతకంటే దౌర్భాగ్యం దరిద్రం ఇంకోటి లేదు. ఇంకొకటి వాడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు భారతదేశం గురించి నేను అవమానించలేదు, భారత మహిళలు అంటే నాకు రెస్పెక్ట్ ఉంది అని చెప్తున్నాడు. ఎక్కడ ఉందండి రెస్పెక్ట్? ఈ రోజు చాలా మంది మొన్న ఇష్యూ జరిగింది, ఒక వారం రోజుల నుంచి మనం ఇదే ఇష్యూ పైన మాట్లాడుతున్నాం. నేను ఒక భారతదేశంలో పుట్టినటువంటి ఒక మహిళని, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశం కూడా మన భారతదేశం వైపు తలెత్తి చూస్తున్నాయి, గౌరవిస్తున్నాయి. అంటే మన తెలుగు సాంప్రదాయాలకి, మన వస్త్రధారణ చూసి ముఖ్యంగా మన సాంప్రదాయాలు వాళ్ళకి బాగా నచ్చుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ కల్చర్కి అలవాటు అవుతారో లేదో తెలియదు. కల్చర్ కి ఎదుటి దేశాలు ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా వచ్చిన వాళ్ళు మన ఇండియాకు వచ్చినప్పుడు, మన భారతదేశంలో అడుగు పెట్టగానే ఈ మట్టి వాసన పీల్చిన తర్వాత వాళ్ళ ఆలోచన వాళ్ళకి చీర కట్టుకోవాలని, మనతో కలిసి వివాహంలో పాల్గొనాలని, మనతో గుళ్ళకి వెళ్ళాలి, గోపురాలకి ఎంతో గొప్పగా చూస్తారు వాళ్ళు. అంటే మన భారతదేశాన్ని ఇంత గౌరవిస్తున్నారు అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల సంస్కృతి ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి చూడాలి.